మరి ఈ సమాజాన్ని సృష్టించేటువంటి మహిళలను అంతం చేసే కార్యక్రమము జరుగుతున్నట్టుగా మనం భావించాలి. కాబట్టి కలకత్తాలో జరిగిన, హైదరాబాద్లో జరిగిన, ఆంధ్రలో జరిగిన, ఎక్కడ జరిగిన మహిళల మీద జరుగుతున్నటువంటి ఇలాంటి అఘాయిత్యాలు, మర్డర్స్, రేప్స్ ఇవి అన్నీ కూడా ఈ సమాజంలో ఉండకూడదు. మహిళ అంటే ఒక పూజించడానికి మనం ఎట్లయితే దేవతలను పూజిస్తుంటామో, మన ఇంట్లో తల్లి మనకొక దేవత, మన ఇంట్లో చెల్లి మనకొక దేవత. ఇలా ఉన్నటువంటి మహిళల్ని పూజించే ఈ దేశంలో మరి ఇలాంటి ఘోరాలు నిజంగా ఇప్పుడిప్పుడే సమాజంలో బయటకు వస్తున్నటువంటి మహిళలు మళ్ళీ 100 ఏళ్ళ నాటి అంటే మధ్యయుగాల నాటి ధర్మాన్ని, మధ్యయుగాల నాటి విధానాల్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా దాపురించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఈరోజు కలకత్తాలో జరిగినటువంటి మరి డాక్టర్ రేప్ అండ్ మర్డర్ విషయంలో స్పందిస్తూ ఈరోజు మన దగ్గర కూడా గాంధీ హాస్పిటల్లో దీక్ష చేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్స్కు, ఇతర సోదరిమణులకు, సోదరులకు అందరికీ మరి మద్దతుగా మేము కూడా ఉన్నాం. ఖచ్చితంగా మన రాష్ట్రంలో కూడా జరుగుతున్నటువంటి వాటి పట్ల నిన్ననే మేము మరి ఒక టీం లాగా ఏర్పడి, ఇది మానవ ఆలోచనలలోనే అలాంటి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్రైమ్, మీరు ఎట్లయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అనుకుంటున్నామో, ఈ క్రైమ్ రేట్ పెరగకుండా, అసలు ఆలోచన అనేది రాకుండా వాళ్ళ మెదళ్ళల్లోకి ఒక సబ్జెక్టుని ఎట్లయితే మనం ఈ సమాజాన్ని చదవడం కోసం మనకు ఎడ్యుకేషన్ అయితే ఎట్లా ఒక సబ్జెక్టుగా తీసుకుంటామో, ఒక లెసన్గా, ఎస్ ఉమెన్ విషయంలో కూడా అదొక సబ్జెక్ట్, అదొక మన మానవ జీవితానికి చాలా అవసరం. కాబట్టి అట్లా తరగతి గదులలో నుంచే ఇది మనం వాళ్ళకి నేర్పించాలి. సేమ్ టైం ఒక దిక్కు విజ్ఞానాన్ని అందించాలి, ఒక దిక్కు భయము, ఒక దిక్కు భక్తి, రెండు కూడా ఉండాలి. భయము అనేది ఇలాంటి తప్పులు చేస్తే కఠినంగా శిక్షిస్తాం, ఎవరినైనా వదిలిపెట్టం, అది చిన్న పెద్ద అనేది కాదు, లేదా ఉన్నతం లేదా పేద అనేది కాదు, ఏదైతే నేరం ఉంటుందో దానికి కఠినంగా శిక్ష జరగాల్సిందే. ఎట్ ద సేమ్ టైం అసలు ఆ తప్పులు జరగకుండా వాళ్ళ యొక్క మెదళ్లను మనం వాషౌట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆలోచన అనేది ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు, ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, రాత్రి నైట్ డ్యూటీకి వస్తారు, ఒక అమ్మాయి వస్తుంది, డ్యూటీ చేసుకొని పోతుంటారు, పక్కన మరి కొలిగే కదా అని ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు. మరి అక్కడ మనం ఏ రకమైనటువంటి అంటే అలాంటి ఆలోచన, నా ఫ్రెండు నన్ను నమ్ముకొని వచ్చింది, మరి నాతో పాటు డ్యూటీ చేస్తుంది అనేటువంటి భావన వాళ్ళలో ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా మనము యాక్చువల్గా ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇచ్చే విధంగా రాబోయే కాలంలో తెలంగాణలో మేము ఒక అంటే భావజాలాన్ని మార్చే రకంగా అవేర్నెస్ ఇచ్చే విధంగా, ఇప్పుడు ఒక డ్రగ్స్ అనేది ఒక పెద్ద మినేజ్ మనం ఎట్లయితే తీసుకున్నామో తెలంగాణ గవర్నమెంట్, ఈ రేప్స్ మర్డర్స్లో చిన్నపిల్లలు విచక్షణ కోల్పోయి జరుగుతున్నటువంటి వాటిలలో ఎక్కువ డ్రింక్స్, మత్తు, గంజాయి ఇట్లాంటివి కూడా చాలా కేసెస్ వస్తున్నాయి. కాబట్టి దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు పర్టికులర్గా గంజాయి నిర్మూలన, డ్రగ్స్ నిర్మూలన అటువంటి ఒక అంశాన్ని తీసుకొని పనిచేస్తున్నారు. ఇప్పుడు మేము కూడా మహిళల పట్ల గౌరవంగా ఉందాం, మహిళల్ని గౌరవిద్దాం, మహిళల్ని బతకనిద్దాం, మహిళల్ని ఎదగనిద్దాం, మహిళల్ని కాపాడుకుందాం. అప్పుడే మన సొసైటీ బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మన చెల్లి బాగుంటుంది, మన అమ్మ బాగుంటుంది. మనం బాగుంటాము కానీ బయట వాళ్ళకి ఏమైతేలే, నేను బయట ఉమెన్ టచ్ చేస్తా, ఇబ్బంది పెడతా, వాళ్ళ శరీరాలను ఇచ్చేస్తా అంటే కుదరదు. అది నీకు కూడా ఎప్పుడో ఒకరోజు మళ్ళీ నీకు అనుభవంలోకి వస్తుంది. సో అట్లాంటివన్నీ కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా మేము కూడా ఈ చట్టాలతో పాటు కఠినంగా శిక్షలతో పాటు అవేర్నెస్ కూడా తీసుకురావడం కోసం తొందరలోనే స్పెషల్ డ్రైవ్ లాగా ఉమెన్ కోసం అవి కూడా తీసుకోబోతున్నాం. దీర్ఘకాలికంగా కూడా ఇలాంటి జరగకుండా ఒక మంచి లక్ష్యంతో పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం. మీరందరూ కూడా ఎక్కడ జరిగినా మరి మనకు జరిగినట్టుగా, మన తోటి సోదరికి జరిగినట్టుగా ఈరోజు మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నందుకు మీకు కూడా మేము ఖచ్చితంగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాము, మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా అప్పుడప్పుడు
మన సెక్షన్స్, అది డాక్టర్ మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, హాస్పిటల్స్లో కావచ్చు, ఖచ్చితంగా ఒక అవేర్నెస్ లాగా ఇలాంటి అంటే సపరేట్గా ఒక అవేర్నెస్ క్యాంప్స్ లాగా, ఒక అవేర్నెస్ మీటింగ్స్ లాగా పెట్టుకొని ఈ దేశంలో మహిళలకు ఎంత గొప్ప పూజించే ఆనవాయితీ ఉంది. మహిళలు లేకుంటే ఈ సృష్టి లేదు, మహిళలు లేని రంగం కూడా ఈరోజు లేదు. రాను రాను అన్ని రంగాల్లోకి మహిళలు వస్తున్నారు. కాబట్టి మహిళ కాబట్టి ఏ రంగంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ నైట్ అయినా డే అయినా సింగిల్ ఉమెన్ ఉన్నా ఇట్లా అట్రాసిటీ చేస్తాం, చంపేస్తాం అనేటువంటి ధోరణి అనేది మనల్ని మళ్ళీ వెనుకకు పంపించే పరిస్థితి వస్తుంది. అంటే బయటికి వెళ్ళి పని చేసుకోవాలంటే నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. ఒక సెక్యూరిటీ లేదు మనకు, నేను సింగిల్గా పోతున్నా అనేటువంటి భయంతో మనం ఎంతైతే స్వేచ్ఛగా పని చేసుకోగలగాలో చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా మరి అక్కడున్నటువంటి ప్రభుత్వం కూడా మమతా బెనర్జీ గారు నిన్న కొంత స్పందించినట్టుగా కూడా మా దృష్టికి వచ్చింది. తప్పకుండా మరి మా పార్టీ పరంగా కూడా దేశవ్యాప్తంగా మద్దతుగా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు కూడా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క దీక్షకు సంఘీభావం తెలియజేస్తూ వారి కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం జరగాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా భద్రత అనేది చాలా ఇంపార్టెంట్గా, ఎందుకంటే పని ప్రదేశాలలో భద్రత లేకుంటే ఎవరు కూడా మనసు పెట్టి పని చేయలేరు. ఎప్పుడూ భయంగా పని చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. సో అట్లాంటిది రాకుండా ఖచ్చితంగా మేము కూడా రాబోయే కాలంలో ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి, వాటి పట్ల కానీ జరగకుండా నివారణ కోసం కానీ అన్ని యాక్షన్ ప్లాన్స్ రెడీ చేస్తాను. రాబోయే కాలంలో మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి మహిళల్ని రక్షించుకోవడం, మహిళల్ని భద్రత కల్పించడం, మహిళలకు మరి గౌరవించడం, మనందరి బాధ్యతగా, ఈ సొసైటీ బాధ్యతగా మనం ముందుకెళ్దామని తెలియజేస్తా ఉన్నాం.